హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు అండి. ఈ బూందీ లడ్డు జ్యూసీగా ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసుకోవచ్చండి ఈ బూందీ లడ్డుని. ఇక ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగాల నేను శనగపిండి జల్లించి పెట్టుకున్నానండి. ఈ కప్పుతోటి 2 కప్పుల శనగపిండి అనేది తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి కంటే ఇంకా కొద్దిగా లూజ్గా ఉండేటట్టు పిండి అంతటిని కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఈ విధంగా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెంట్లో కలుపుకొని పెట్టుకోవాలండి పిండి అంతటిని. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోని ఆయిల్ అనేది పోసుకోవాలండి. నెక్స్ట్ పిండిలో నేను ఈ గంటెతోటి పిండి అంతటిని పోసుకుంటానండి. ఇది బూందీ జల్లెడ అండి. దీంట్లో కొద్దిగా గరిటెతోటి 2 గరిటెలు పోసుకొని ఈ బూందీ గంటని కొంచెం దూరంలో ఉంచాలండి. ఈ విధంగా కొద్దిగా పిండి అంతటిని వేసుకోవాలి. ఇలా చిట్టి ముత్యాలలాగా బూందీ మొత్తం పడుతుందండి. నెక్స్ట్ పక్కన పెట్టి వేసుకోవాలి బూందీ గరిటెని. ఇంకా ఈ ప్రాసెస్ అంతటిని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఎమ్మటే తీసేసుకోవాలండి. బాగా కలర్ చేంజ్ అవ్వకముందే తీసేసుకోవాలండి. గరిటెతోటి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బూందీని ఈ విధంగా వేళ్ళ మధ్యలో పెట్టి నొక్కితే ఇలా మెత్తగా ఇలా ఉండాలండి బూందీ లడ్డు కోసమని. మిగతా పిండి అంతటి కూడా బూందీలాగా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పాకం కోసం పెద్ద వెడల్పాటి గిన్నెలో మనం ఏ పిండి కోసం ఏ బౌల్ తోటి అయితే తీసుకున్నాం అదే బౌల్ తోటి 2 కప్పుల చక్కెర తీసుకొని 1 కప్పు వాటర్ పోసుకున్నానండి. పిండి వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి. చక్కెర వచ్చేసి ఏమో కేజీ పట్టింది. నెక్స్ట్ మిక్సీ గిన్నెలో కొద్దిగా బూందీ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. పాకం వచ్చేసి తీగ పాకం రావాలండి. ఈ వీడియో క్లిప్లో చూపించినది ఈ విధంగా తీగ పాకం అనేది రావాలి. పాకం రాగానే ఎమ్మటే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బూందీ అంతటిని, అదేవిధంగా ఇలాచీ పౌడరు, మిక్సీ పట్టుకున్నటువంటి బూందీ పౌడరు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అండి, నేతిలో ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంతటిని వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా పైన వేసుకొని, నేనైతే ఇక్కడ నెయ్యి అనేది యూజ్ చేయట్లేదండి. 5 మినిట్స్ తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవడమేనండి. ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలన్నీ చుట్టుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవడమే. చూశారు కదండి, ఎంతో ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా ఈ బూందీ లడ్డూలు అనేవి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. లడ్డూలు జ్యూసీగా చాలా రోజుల వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయండి. టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ బూందీ లడ్డూలు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ ఐటము, ఈ సంక్రాంతి స్పెషల్ స్వీట్ ఐటమ్ వచ్చేసి కజ్జికాయలండి. ఈ కజ్జికాయలు స్వీట్గా టేస్టీగా షుగరు మైదా యూజ్ చేయకుండా హెల్దీ అయినటువంటి కజ్జికాయలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1/2 కేజీ పల్లీలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. కప్పుతోటైతే 3 కప్స్ తీసుకున్నానండి. ఈ పల్లీలంతటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఈ పల్లీలన్నీ ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి చల్లారేంత వరకు. నెక్స్ట్ అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. 1/2 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇదంతటిని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. నెక్స్ట్ 1/2 కేజీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ పల్లీలని చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్నటువంటి పొట్టు అంతటిని తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా పౌడర్లాగా చేసుకోవాలి. పల్లీలతో పాటు ఈ యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్లాగా చేసుకోవాలండి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ విధంగా పౌడర్లాగా చేసుకొని వేరొక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ బెల్లం తురుము కూడా 3 కప్స్ తీసుకున్నానండి. 1/2 కేజీ బెల్లం తురుము తీసుకొని పల్లీలకి అంటే 1/2 కేజీ పల్లీలకి 1/2 కేజీ బెల్లం అనేది తీసుకున్నానండి తురుము అంతటిని. నెక్స్ట్ ఇది అందరిని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్నటువంటి బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా 2 స్పూన్ల సోంపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మీ ఇష్టమేనండి.
ఆప్షనల్ మాత్రమే, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ చపాతీ పిండిల నుంచి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వీటంతటిని చపాతీలాగా తాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరొక గిన్నెలోకి 3 స్పూన్స్ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చపాతీలు చేసుకున్న తర్వాత ఈ విధంగా కజ్జికాయలు చేసుకునేది తీసుకున్నానండి. దీని మీద మనం చేసుకున్నటువంటి చపాతీని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగాల ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్లీలు, బెల్లం మిక్సింగ్ అనేది చేసినాం కదండీ! ఆ పౌడర్ అనేది దీంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అంచులకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గోధుమ పిండితో చేసినటువంటిది రాసుకోవాలండి ఇలా సైడ్లకి. ఇలా చేసుకున్న తర్వాత గట్టిగా ఒత్తేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని తీసి పక్కన పెట్టుకోవడమే. చూశారు కదండి గజ్జికాయలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్లో. ఈ విధంగానే మిగతా వాటన్నిటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా చేసేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వనివ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవడమే. ఈ విధంగా మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి పెంచుకోవడమేనండి మంటని. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత గరిటెతోటి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగానే మిగతా కజ్జికాయలు కూడా ఒక్కొక్కటిగా వేసుకొని కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత తీసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీ అయినటువంటి కజ్జికాయలు అనేవి సంక్రాంతి స్పెషల్‌లో చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.